కొల్లిపురం మండలం వల్లభాపురం గ్రామంలోని జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో సుమారు 48 ఏళ్ల క్రితం చదువుతున్న విద్యార్థులు ఆదివారం ఆత్మీయంగా కలుసుకున్నారు. 1976-77 సంవత్సరంలో 10 పూర్తి చేసుకున్న విద్యార్థులంతా కలుసుకుని ఆత్మీయ సమావేశాన్ని జరుపుకున్నారు. కొల్లిపురం మండలం వల్లభాపురం గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. అలనాటి మధుర స్మృతులను నెమరు వేసుకున్నారు. నాటి గురువులు బోధించిన విధానాలను తలుచుకున్నారు. అప్పటి ఉపాధ్యాయులు లంకిరెడ్డి శివనారాయణ, సిహెచ్ రామనాథ శర్మ, జి కోటయ్య, పెండ్యాల కృష్ణారావు, పిచ్చయ్య శాస్త్రులను ఘనంగా సత్కరించారు. ఆత్మీయ కలయికలో సుమారు 32 మందికి పైగా పూర్వ విద్యార్థులు హాజరయ్యారు. అనంతరం ఉపాధ్యాయుల స్పందనలను వినిపించారు. సభాధ్యక్షుడు పూర్వ విద్యార్థి అన్నపరెడ్డి కోటిరెడ్డి మాట్లాడుతూ జీవితంలో అభివృద్ధి చెందాలంటే నిత్య విద్యార్థిగా పాఠాలు నేర్చుకోవాలన్నారు. పూర్వ విద్యార్థులుగా పాఠశాల అభివృద్ధికి తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని చెప్పారు. కార్యక్రమంలో అచ్యుత సాంబశివరావు, డాక్టర్ భీమవరపు రామకృష్ణారెడ్డి, కలకోటి శ్రీనివాసరెడ్డి, వంగ శేషరెడ్డి, భీమిరెడ్డి శేషరెడ్డి, లంకిరెడ్డి సత్యవతి, నున్నా సుజాత, మేదరమెట్ల అంజన, మురళి తదితరులు పాల్గొన్నారు. 1976-77 వల్లభాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదివినటువంటి విద్యార్థుల సమీక్ష పునః కలయిక జరగాలనే ఒక తలంపుతో మరి ఈవేళ ఇక్కడ మేమందరం కూడా కలవటం జరిగింది. దీన్ని ప్రధానంగా అచ్యుత్ సాంబశివరావు, శ్రీనివాసరెడ్డి, మురళి, సత్యవతి మొదలైనటువంటి వాళ్ళు నన్ను అడగటం, నేను దీన్ని ఇనిషియేటివ్ తీసుకుని అందరినీ కాంటాక్ట్ చేసి ఇవాళ 32 మంది మా 10th క్లాస్ విద్యార్థులంతా ఇక్కడ సమావేశం అవడానికి కారణమైంది. మరి అందరూ కూడా చాలా సంతోషంగా, ఆనందంగా, హుషారుగా ఇక్కడికి రావటం జరిగింది. ఆ రోజు మాకు పాఠాలు చెప్పినటువంటి ఉపాధ్యాయుల్లో కేవలం 6 మాత్రమే ఇవాళ మనతో ఉన్నారు. ఈ 6లో ఒకరు రాలేని స్థితిలో ఉన్నారు. మిగతా 5 కూడా ఇక్కడికి వచ్చి వారు మాకు ఆశీర్వచనాలు అందించటం, వారిని మేము ఘనంగా సత్కరించడం మాకెంతో ఆనందదాయకం. పూర్వ విద్యార్థి సమ్మేళన కార్యక్రమం జరిగింది. చాలా మాకు చదువులు చెప్పిన ఉన్న మా పంతుల టీచర్స్ మాకు వచ్చి మాకు ఆశీర్వచనం ఇచ్చారు. మాకెంతో ఆనందదాయకంగా ఉంది. ఈ కార్యక్రమాన్ని అంతా ఎక్కువ కోఆర్డినేట్ చేసిన అన్నపరెడ్డి కోటిరెడ్డికి, సాంబశివరావుకి, మరి చదువు కలకోటి సీనికి, వీళ్ళందరికీ ప్రోత్సహించిన కలకోటి సీనికి వీళ్ళందరికీ నా ధన్యవాదాలు. మాకు ఎప్పుడో జరగాల్సిన ఈ కార్యక్రమం, గత 10-15 సంవత్సరాలు జరగాల్సిన కార్యక్రమం ఇంత లేటుగా ఎవరికి కూడా జరుగుతుందేమో. ఆత్మీయ సమావేశం కోటిరెడ్డి, సాంబశివరావు, శంకర్ రెడ్డి వీళ్ళ ఆధ్వర్యంలో జరిగింది. మొత్తం కూడా 32 విద్యార్థులు వచ్చారు. వాళ్ళు ఎక్కడి నుంచో వాళ్ళ స్వస్థలాలు అందరూ కూడా ఇవుడుకాళ్ళు ఎక్కడ ఉంటున్నారు, వాళ్ళ పిల్లలేంటి, వాళ్ళ ఉద్యోగాలు ఏంటి అనే విషయాల గురించి కూలంకషంగా దీని గురించి చెప్పారు. తర్వాత ఇక్కడ ఉండేటటువంటి ఉపాధ్యాయులు, వాళ్ళు ఆహ్వానించినటువంటి ఉపాధ్యాయులు, అప్పుడు ఉండేటువంటి ఉపాధ్యాయులు శివనారాయణ గారు, రామనాథ శర్మ గారు, శాస్త్రి గారు, కోటయ్య గారు, కృష్ణారావు గారు, వీళ్ళు 5 వచ్చారు. అప్పుడు దీంట్లో చాలా ఘనంగా వీళ్ళని సన్మానం చేశారు. ఈ ఉపాధ్యాయుల్ని సెలవులతో, కానుకలతో, బట్టలతో అనేక రకాలుగా వీళ్ళకి సన్మానం కార్యక్రమం అనేది జరిగింది. అంటే పూర్వ విద్యార్థులు వాళ్ళు చదువుకున్నటువంటి ఉపాధ్యాయుల్ని